హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినోష్ అథెంటిక్ ఫుడ్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే గోంగూర పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో చేస్తున్నాను. మీరు కావాలి అంటే ప్రెషర్ కుక్కర్ కానీ నార్మల్గా అయినా చేసుకోవచ్చు. అన్నిటికీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. మీకు నెయ్యి వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి, కానీ కొద్దిగా నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు యాడ్ చేసుకుందామండి. దాల్చిన చెక్క ఒకటి, బిర్యానీ ఆకు ఒక 2 నుంచి 3 దాకా, అలాగే స్టార్ ఫ్లవర్స్ ఒక 2, లవంగాలు ఒక 3 నుంచి 4 దాకా తీసుకున్నాను. తర్వాత మిరియాలు ఒక 3 నుంచి 4 దాకా తీసుకున్నానండి. అలాగే షాజీరా ఒక టేబుల్ స్పూన్ దాకా తీసుకున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 7 నుంచి 8 దాకా పచ్చిమిర్చికి చీలికలు యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 మీడియం ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను 100 గ్రాముల దాకా గోంగూర తీసుకున్నాను. గోంగూరని యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు గోంగూర బాగా మెత్తగా అయిపోయింది. మీకు ఇలా ఆకులు వేసుకోవడం ఇష్టం లేకపోతే గోంగూరని మిక్సీలో పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, కొరియాండర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. నేను రైస్ని ముందుగా నానబెట్టకుండా వాష్ చేసేసి డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. రైస్ని యాడ్ చేశాక ఒక 2 నిమిషాలు రైస్ని అలాగే వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక 2.5 కప్పుల దాకా నేను నీళ్ళని యాడ్ చేసుకుంటున్నాను. మీరు తీసుకున్న రైస్ని బట్టి దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కొరియాండర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పులావ్ రెడీ అయ్యింది. ఒక 15 నిమిషాలు చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇందులోకి రైతా కానీ ఏదైనా గ్రేవీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది పిల్లలు ఆకుకూరలు అంటే ఇష్టపడరండి. వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.